सर सर మేడం यार చూడు ఫ్రీ ఉంటాయి ఏం పెద్ద ఇటు ఓకే నేను అన్నారా నువ్వు స్వామి వెరీ నైస్ స్వామి సూపర్ స్వామి ఇప్పుడు స్వామి మీరు కరెక్ట్ స్వామి సార్ సార్ మీరే సార్ వరే 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 బాబు ఎవరు సార్ బాబు చేయి సార్ సార్ అన్న కొద్దిగా అయిపోయానా సార్ సార్ ఏంది జరిగితే ఎందుకు వస్తుంది అందరికి వస్తాయి నువ్వు ఏమొచ్చి చెప్పు వచ్చింది మినిస్టర్ కొద్ది ఎనికి రా అందరికి వస్తాయి నువ్వు టెన్షన్ కింద పెడతావు చేరి అన్న రాజేష్ లేదు అల్లుడు నేను ఏం చేయలేదు ఎవరైనా అడిగినప్పుడు చాలా సార్లు బనగానపల్లిలో కూడా బ్లడ్ క్యాంపులు మేము పెట్టడం జరిగింది చాలా సార్లు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. ప్రజలు ఎవరైనా, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా రక్తదానం చేయమని చెప్పి ఈ రోజు పత్రికాముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే జిల్లా విడిపోయిన తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే దాని తర్వాత ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారే ఇక్కడ ప్లేస్ ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒక బిల్డింగ్ చేసుకొని రెనోవేషన్ చేసి సకల సదుపాయాలతో ఇక్కడ అన్ని కూడా ఎక్విప్మెంట్ కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నంద్యాల జిల్లాకి ఏదైనా బ్లడ్ కావాలంటే యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కర్నూలు వాళ్ళు అడగాల్సి వస్తుంది. ఆ సమయానికి ఇక్కడ చుట్టూ ఈ యొక్క నంద్యాల జిల్లాకే ఎటు తిరిగినా అన్ని 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లలో మనకు ఆసుపత్రులు కూడా పెద్ద ఆసుపత్రులు అన్ని కూడా ఉన్నాయి. సో ఎవరికి అత్యవసరంగా వచ్చినా వారికి తీసుకుపోవడం, ముఖ్యంగా ఇక్కడ రెడ్ క్రాస్ వారు ఇటు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని చేసేందుకు వారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ప్రజల్లో కూడా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ మేడం గారికి కూడా పాపం వారు ఎక్కడ మనకు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక స్థలం సేకరణ చేసి ఈరోజు చేయడం జరిగింది. దీనికి గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు దేశానికి అంత ప్రెసిడెంట్. ఎందుకంటే యుద్ధాలు జరిగినప్పుడు కానీ నేచురల్ క్లైమేట్స్ వచ్చినప్పుడు కానీ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళని అలౌ చేస్తారు. ఎక్కడన్నా కానీ జగడవో ఫసాదో కైతో ఫస్ట్ వాళ్ళని అలౌ చేస్తారు. ఎందుకంటే రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ, నంద్యాల కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. మరి మా అల్లుడు జనార్దన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు కాబట్టి వారికి కూడా తెలియజేసేది ఏమంటే నిన్న మన రోటరీ క్లబ్ వాళ్ళు బర్త్ సెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కడ మన టర్నింగ్ ఉంది కదా ఆర్కే ఫంక్షన్ పక్కన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఎందుకు డబ్బులు ఖర్చు కానీ అక్కడ కొంచెం స్థలం 4 అడుగులు అట్లా 7-8 అడుగులు ఇస్తే పోలీసులు సహకరిస్తే అక్కడ షెల్టర్ వేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి మీరు ఆర్ఎన్బీలకు చెప్తే రేపు వాళ్ళు నిన్ను చూశారు. అలాంటిది ఏదో స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మంచి కార్యక్రమం. ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ గురించి ప్రత్యేక సంస్థ ఇది, నిర్మించి ప్రత్యేక సంస్థ. ఈరోజు ఎక్కడ ప్రపంచంలో యుద్ధాలు జరిగినా ఫస్ట్ వాళ్ళని అలౌ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య సైనికులు ఈ దేశం వాడు కానీ ఆ దేశం వాడు కానీ వాళ్ళకి దేశాలతో సంబంధం లేదు. వాళ్ళకి ఆ రిఫరెన్స్ లేదు. ఏ ఊరైనా కానీ సైనికులు కానీ నేచురల్ కాబట్టి జల్జల అంటే మీకు ఏమంటారు భూకంపాలు వస్తే కానీ వీళ్ళు వచ్చి చేస్తారు. అటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా సంతోషం. మీరు ఏం చెప్తే అది రెడీ అంటే రెడీ. ఇప్పుడు ప్రజలు కానీ మీరు ఎక్కువ ఉన్నారు. కలెక్టర్ గారికి, మా జనార్దన్ రెడ్డి గారి కార్యక్రమం పాల్పంచుకున్నందుకు మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ టీం ఎవరైతే ఉన్నారో మామూలుగా రెడ్ క్రాస్ సొసైటీ టీము వారందరికీ కూడా పేరు మళ్ళీ ఉస్మాన్ భాష పేరు ఒకటి చెప్పినట్టు బాధపడకుండా ఆ టీంలో ఎంతమంది ఉన్నారో అందరు కలిసికట్టుగా పనిచేసినందుకు, అదేవిధంగా డాక్టర్ టీం ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎప్పుడు అత్యవసరమైనప్పుడు మరి ఏదైనా బ్లడ్ కావాలంటే ఇమీడియట్ గా ఇవ్వడానికి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. మనము మన చంద్రబాబు నాయుడు గారి బర్త్డే వచ్చినప్పుడు కానీ ఇంకో వేరే బర్త్డే పెట్టిన బర్త్డే కానీ తర్వాత ఎటువంటి కార్యక్రమం వచ్చినా కూడా బ్లడ్ కొన్ని డొనేషన్ చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీరు కూడా పాల్గొంచుకుంటున్నారు. కాబట్టి దీన్ని మనం ఉపయోగించాం. రెడ్ క్రాస్ సంస్థ అనేది చాలా పెద్దది, ప్రపంచంలో ప్రసిద్ధిగా వచ్చింది స్వచ్ఛంద సేవ. మీడియా వారికి నమస్కారం. ఇప్పుడు ప్రింట్ మీడియా వాళ్ళు అయితే లేరు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. సరే, ఈరోజు నంద్యాలలో బ్లడ్ బ్యాంక్ కావాలని చెప్పి మొదటి నుంచి కూడా ఒక సంకేతం ఉండేది. ఏ దానికైనా సరే అవసరం పడితే కర్నూలు పోవాల్సిన పరిస్థితి వచ్చేది. సరే, జిల్లాలు వేరైపోయిన తర్వాత నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత నంద్యాలలో కూడా ఒక మంచి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కలెక్టర్ గారిని అర్థించడం, కలెక్టర్ గారు ఒక మంచి ఎలివేషన్ ప్లాంట్ అంటే హాస్పిటల్ దగ్గరలోనే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించింది. కలెక్టర్ గారు ఇనిషియేట్ చేసుకొని ఇది కంపల్సరీగా నంద్యాలకు ఉండాలని చెప్పి వాటి చొరవ తీసుకోవడం చాలా సంతోషదాయక విషయం. ఇది అవసరం కూడా. ఎందుకంటే నంద్యాల కూడా ఓపీ రోజులు 1200, 1300, 1400 వస్తూ ఉన్నాయి. ఆపరేషన్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. స్పెషలిస్ట్ ఎక్కువ ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మనకు అవసరం లేదు. ఇమీడియట్ గా మనం కూడా ఏదన్నా కార్యక్రమాలు జరిగితే నాయకులవి కానీ మనవి కానీ ఏదైనా జరిగితే పుట్టినరోజులు కానీ అప్పుడు కూడా బ్లడ్ కనెక్ట్ చేసి పాపం ఉస్మాన్ బాషా గారికి చాలా బాగా నాకు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ముఖ్యంగా గవర్నర్తో ప్రశంసా పత్రం తీసుకున్నాడు ఆయన. కాబట్టి ముఖ్యంగా ఏదో ఒకటి ప్రధానమంత్రి ఎప్పుడు కూడా ప్రధాన క్వశ్చన్లు వేసినవాడు ఈయన, అసామాన్యుడు కాదు. ప్రధానమంత్రి పివి నరసింహారావు క్వశ్చన్లు వేసినాడు, అటువంటి వాడు ఇక్కడ స్థాపించినాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. ఆయన ద్వారా ఈ రోజు ఈ స్థాపితమైంది. ఉస్మాన్ బాషా లేకపోతే ఈ రోజు ఇంత పెద్దగా అయింది కాదు. బట్ ఆయనకు ముందుగా ధన్యవాదాలు. మంచి చూడు కొట్టాడి పోరాడి ఈ రోజు ఈ స్థాయికి తీసుకు జిల్లా రీస్ట్రక్చర్ అయిన తర్వాత మనకి బ్లడ్ అన్నది షార్టేజ్ ఉంది.
ఇతర డిస్ట్రిక్ట్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాము అనే ఆలోచనతో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక సబ్ యూనిట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే రెడ్ క్రాస్ సైన్యాన్ని ఒకటి తయారు చేయాలి. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, వాలంటీర్స్ ఏ కలామిటీ వచ్చినా, డిజాస్టర్ వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళే ముందుండి ప్రజలకి ఆదుకునే విధంగా అటువంటి టీంని కూడా రెడీ చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వారు, మైనారిటీ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్ వారు, అలాగే గౌరవ R&B శాఖ మార్చుల వారు వచ్చి ఈ బ్లడ్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.